అందరికీ హాయ్ అండి. మార్నింగ్ లేవగానే ఇలా టీ తాగే అలవాటు చాలామందికి ఉంటుంది కదండి. నాకు కూడా ఉంది. కానీ టీ తాగే కంటే ముందుగా మనం ఇంకొక పని చేయాలండి. మనం మొహం కడుక్కోక ముందైనా కనీసం 1 లీటర్ వాటర్ అయినా తాగాలండి. లీటర్ అంటే మనకు కష్టం అంటే ముందుగా ఒక 3 గ్లాసులు 2 గ్లాసులు అలా అలవాటు చేసుకోండి. ఆ తర్వాత 4 గ్లాసులు మీరే తాగుతారు. అది ఆరోగ్యానికి చాలా మంచిది. ఆ తర్వాత టీ తాగండి. నా బ్రేక్ఫాస్ట్ ఏంటో చూడండి మరి. హాయ్ అండి, మీరు చూస్తున్నవి మొక్కజొన్నలండి. ఇవి ఇప్పుడే కుక్కర్లో ఉడకబెట్టి ఇలా జాలీలో పోసాము. ఈ చిన్న కుక్కర్లో ఉడకబెట్టాము. ఒక 2 విజిల్స్ అయితే సరిపోయింది. చూడండి, ఇలా వడకట్టుకున్న తర్వాత ఇలా వాటర్ వచ్చాయి కదా. ఈ వాటర్ కూడా మనం పడేయకుండా కొంచెం సాల్ట్ వేసుకొని తాగితే సూపర్గా ఉంటుంది. ఇంకా వీటినైతే పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు, జీలకర్ర వేసుకొని మనం వేయించుకొని తిన్నామనుకోండి, మనం బ్రేక్ఫాస్ట్కి సరిపోతుంది. ఇంకా పిల్లలకైతే ఉప్పు వేసి ఉడకబెడతాం కాబట్టి ఇలాగే పెట్టొచ్చు. వాళ్ళు కారం తినరు కదా. ఇంకా వీటిని ఎలా ఫ్రై చేయాలో నేను చూపిస్తాను. ఇక మొక్కజొన్నలు ఉడకబెట్టిన రసం అయితే ఇలా వచ్చింది. దాన్ని సాల్ట్ వేసుకొని తాగేసాను. ఇక పోపు చూడండి, స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని పచ్చిమిర్చి వేసానండి. ఆ తర్వాత కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు వేసుకొని కూడా కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలండి. పసుపు ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. సాల్ట్ కూడా తగినంత వేసుకోండి. ఇక ఆ తర్వాత మొక్కజొన్నలు వేసి ఫ్రై చేయడమేనండి. కావాలంటే కొంచెం కారం వేసుకోండి. నేనైతే వేయలేదు. చూసారా ఎంత బాగా వచ్చాయో? ఎలా ఉన్నాయో నేను టేస్ట్ చూసి చెప్తాను. చాలా బాగున్నాయండి. ఎప్పుడు గారెలు కాకుండా ఇలా ట్రై చేయండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ఆల్ అని వస్తుంది, దానికి కూడా క్లిక్ ఇవ్వండి. అప్పుడే మేము పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోలు కావాలో కూడా కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా మరి.